ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. కొంచెం ఎన్నికి తీసుకురావా మురళీ నాయక్ లేదు కదా రెడీ మరణం ఈరోజు భారత జాతి యావత్తు శోకిస్తూ ఉంది. అతని త్యాగం తమ్ముడు ఈ దేశం ఈ జాతి మర్చిపోదు. ఈ కుటుంబానికి ప్రభుత్వాలే కాకుండా మనమందరం కూడా అండగా ఉండాలి. సీను నెక్స్ట్ ఈ మీడియా కవరేజ్ అనేది కొంచెం ఆ టెంట్ కింద పెట్టిస్తే మీరు ఇది గ్యాప్ వస్తుంది. ఇదే లాస్ట్, ఇది అయిపోతానే అక్కడ పంపించు. గొప్ప దేశభక్తుల్ని కోల్పోయిన సందర్భంలో ప్రతి ఒక్కరికి ఇది ప్రేరణ. దేశం ఫస్ట్, కంట్రీ ఫస్ట్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి రంగా డ్యూటీ ఎక్కడ ప్రేరణ కలిగింది. మీకు ఎక్కడ మురళి ఈ కుగ్రామం నుండి వచ్చి ఈరోజు దేశం మొత్తం ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ చనిపోతే కూడా ఇంత గౌరవం లక్షల మంది ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా అతనికి శ్రద్ధాంజలి ఘటించేటువంటి ఈ బాధలో కూడా ఆ గొప్పతనాన్ని మీడియా మిత్రులు కూడా అట్లా కొంచెం ముందుకు పోతే మంచిది. సహకరించండి మాకు. ఇక్కడ కొంచెం పబ్లిక్ ఎక్కువ లేకుంటే బాగుంటుంది. ఉండి కూడా తల్లిదండ్రి శోక సంపదలో ఉండి కూడా అటువంటి గొప్ప కొడుకుని కన్నామేని వాళ్ళకి తృప్తి ఈ బాధలో కూడా వాళ్ళకి అది వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో నేను కూడా ఒక స్వాతంత్ర సమరయోధుని కుటుంబం నుంచి వచ్చిన వాడిగా ఈ దేశాన్ని అనుక్షణం రక్షించేటువంటి వీరమరణం పొందినటువంటి ఆ కుటుంబానికి ఆ కుటుంబం తరఫున 1 లక్ష రూపాయలు చెక్ కూడా ఇవ్వడం జరిగింది. డబ్బుతో కొనవలేము, కానీ ఈరోజు అందరూ కూడా కేవలం ప్రభుత్వాలే కాదు అందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండాలి. మీకు ఒక మురళినే కాదు కొడుకు, మేమందరం కూడా మీ కుటుంబ సభ్యులు అని ధైర్యం చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది. మీరు ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని, ఏది ఏమైనా ఇతని త్యాగం వృథా కావద్దు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చివరి ఉగ్రవాదిని కూడా ఏరివేసేంత వరకు ఏరివేస్తేనే ఇతని ఆత్మకు శాంతి కలుగుతుంది.